కావాలా? ఇది కావాలా? సీతాఫలం మరి తిందు, మళ్ళీ కావాలి అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇలా కొంచెం తిను. ఇంకా ఎగ్స్ కావాలా? గింజలు దీంట్లో ఉంటే సీతాఫలాలు ఫ్రెండ్స్. ఇదైతే మా అమ్మ చెట్ల రాసింది, నిన్న తీసుకొచ్చింది అన్నమాట మా అమ్మ. చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇవి కొంచెం మాగాలన్నమాట. ఇలా ఇది తిను. కావాలని మాత్రం అడుగుతుంది, పెడితే మాత్రం ఒక్కటి కూడా చేస్తుంది. నువ్వు తిను పాప. బాగుందా? స్వీట్ గా ఉంది కదా. ఇంకా ఉంది. ఇవైతే మా పిన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట హర్షవర్ధన్. అక్కడి నుంచి మా పిన్నమ్మ అయితే ఇచ్చి పంపించింది పచ్చడి చేసుకోమని. ఇంకా ఈ ఎగ్స్ అయితే 2 నెలలు అనమాట. మా పాపకి ఇస్తారు అంగన్వాడీలో. ఎగ్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్, కాకపోతే తొందరగా వాడేయాలి, ఎండాకాలం కాబట్టి పోతాయేమోననేసి ఇప్పుడే 2 ఎగ్ దోశలు అయితే వేసుకుని తినేసాము. మా పాపకు కూడా ఒకటి పెట్టానమాట. నీ ఎగ్స్ ఇవన్నీ, నీ ఎగ్స్ అంటే నీకు ఇచ్చిన ఎగ్స్. ఎన్ని వస్తాయి? ఇవైతే 12 వచ్చింది. ఇంకో ట్రే కూడా ఉంది, ఫ్రిడ్జ్ లో ఉంది పాప. ఆ ట్రే తీసుకురావా. ఇదైతే నేను మీషోలో కొనుక్కున్నాను. ఎగ్స్ కి బాగుంటది, పగలకుండా పెట్టుకోవచ్చు అనమాట. 3 ట్రేలు వస్తుంది. దానికి కవర్ కి మూత అనమాట. అదే అది కదా ఇంకోటి ఉంటుంది, ఇలాంటిది ఉంటుంది చూడు. ఈలోగా నువ్వు పగల కొట్టేస్తావా ఏమే? నేను చూపించేలోగా. బాగా చేసేది. ఎగ్స్ కావాలంట, ఇస్తే అన్ని 2 ట్రేలు వస్తుంది. ఎన్ని ట్రేలకు వస్తాయి చూద్దాము. నీకు ఇచ్చిన ఎగ్స్ కదా. ఓకేమ్మా. నీకు ఇప్పుడేం కావాలా? ఇదో చూడు, ఎగ్గు కావాలా? ఎగ్గు కావాలా? ఇంకా పగలు కొంచెం పెట్టుకో, జాగ్రత్తగా పెట్టాలి. ఇంకో ట్రై కూడా అవసరం అయ్యేటట్టు ఉంది. ఇంకైతే నా దగ్గర లేదు. చూడండి అంటే 2 నెలలు తీసుకోలేదని ఇన్ని ఇచ్చిందా ఏమో. మా వారి ఉదయంతో వెళ్ళేసి తీసుకొచ్చారనమాట. ఏం ఉన్నాయంటే ఏమో వాళ్ళు ఇచ్చారు, నేను తెచ్చానని చెప్పారు. ఎగ్ కావాలి, ఎగ్ కావాలి. తల్లి పగల కొట్టద్దమ్మా. చూడండి ఇదైతే ఏం చేసుకోవాల్సింది. లాక్ చేస్తారా? ఇది ఇంకా కింద. ఓకే, ఇలా వేసేయచ్చు ఫ్రెండ్స్. అప్పుడైతే ఇలాగే ఉండిపోతాయి. బటన్స్ ఇచ్చున్నారు, ఇంకా మూత కూడా ఇచ్చేస్తారు. ఇంతకు ముందు తెచ్చావే పాప, ఇదే ఫ్రిడ్జ్ లో పెట్టే. అది వద్దులే కానీ వదిలేసే, మళ్ళీ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడికైనా ఇలా ఎత్తుకెళ్ళొచ్చు. కాకపోతే ధైర్యం మీరు ఎత్తుకోవకండి, ఎందుకంటే పగిలిపోతాయని భయం వస్తుంది నాకు. హ్యాండ్లు అయితే ఇచ్చారు, కానీ ఎత్తుకొని మాత్రం వెళ్ళొద్దు. ఇలా పెట్టుకోవడమే బెటర్ తల్లి. ఇంకా కూడా ఎగ్స్ మిగిలాయి అంటే 12, 3 సార్లు వచ్చినప్పుడు 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 గుడ్లు. 49 ఎందుకు ఇచ్చారు ఇన్ని గుడ్లు నాకే అర్థం కావట్లే. ఇదైతే పగలస్తామని చూస్తా ఉంది మా తల్లి. ఆమ్లెట్ వేసేస్తావా ఏమే కింద? ఇంకా ఈరోజు అయితే మా రైతు బంధు
ఇంకా ఇవైతే చిన్న మా వంకాయ తీసుకొచ్చింది. ఈరోజు అయితే నేను అనమాట. ఈరోజు గోంగూర బాగుంటాయి. ఇంకైతే మాకు పాలు కూడా ఇచ్చారు. ఇవి ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారో చూద్దాం. దీంట్లో పెట్టేస్తాం. ఇవైతే 3 నెలలు ఏమో వస్తాయంట. 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చింది. 10 వచ్చింది. ఏమన్నా వెరైటీస్ అయితే చేస్తున్నాము. ఇంకా బాలామృతం అయితే 2 వచ్చింది. ఇదైతే మనం పిల్లకాయకి వచ్చి వేడి నీళ్ళల్లో వేసి పెట్టొచ్చు అని చెప్పేసి దీనిపైన రాస్తుంటది. కానీ నేనైతే ఆ ధైర్యం ఇంతవరకు చేయలేదు. ఇది ఈ కుడుములకి, కేకులకి, వీటికే బాగుంటది. మామూలుగా షుగర్ లేకుండా ఉండే వాళ్ళు కూడా తినేయచ్చు. దీన్ని అయితే చక్కెర ఉంటుంది కాబట్టి. మేము చదువుకునే రోజుల్లో అంగన్వాడీకి వెళ్తే నెయ్యితో చేసింది. కానీ ఇప్పుడు అలా రావట్లేదు. నెయ్యి కాకుండా వచ్చిన ప్లెయిన్ గా వస్తుంది అన్నమాట. చూడండి, చాలా పిండి ఉంటుంది. అప్పుడైతే ఈ పిండి కోసం కొట్లాడుకునే వాళ్ళం. వెంటి వాళ్ళు అయితే పక్కనే ఉంటది అనమాట అంగన్వాడీ బడి. అక్కడికి వెళ్ళేసి మేడం 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 అని చెప్పేసి కొంచెం పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే మా పాపకు వస్తుంది, కానీ అంత టేస్ట్ అయితే లేదు. అప్పుడైతే నెయ్యితో తయారు చేసుకుంటారు కాబట్టి బాగా తింటాము. ఇప్పుడే కూడా నేను కొంచెం నెయ్యి వేసి ఈ పిండి వేసుకొని తింటాను, కొంచెం చక్కెర యాడ్ చేసుకునేసి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.